ఇక్కడ ఫస్ట్ టైం ఓటర్స్ ఎవరు ఉన్నారు? ఫస్ట్ టైం ఒక్కసారి వేశారు లేదా వేస్తారు, వేయాలి ఇంకా వేయాలి. రైట్ రైట్ ఓకే. సో మీ క్రైటీరియా ఏంటి? లైక్ మీరు ఎందుకు ఇప్పుడు ఫస్ట్ టైం వేయడానికి వెళ్తున్నారు కదా, మీరు అసలు ఒక క్యాండిడేట్ లో ఏం చూసి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎనీవన్? మై నేమ్ ఇస్ ఏ గణేష్. ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ. నేను క్యాండిడేట్ని ఎలా చూసుకుంటా అంటే మెయిన్ ఫండమెంటల్ ఇష్యూస్ మీద. ఇట్స్ లైక్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, రోడ్స్, వాటర్, డెవలప్మెంట్, మెయిన్ బేసిక్ థింగ్స్. దీన్ని బేస్ చేసుకొని ఏ క్యాండిడేట్ అయితే ఇవి బేస్ చేసుకొని వాళ్ళ స్కీమ్స్ కానీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడో వాళ్ళకి ఐ విల్ ఓట్. Myself Shiva Sai Reddy. So basically I choose for voting I choose who recognize the people and who will be like friendly, eco friendly ga and prati roju prajallallo unde nayakudni I will vote for him. So basic ga mana state lo and country lo వాళ్ళు చూసే 75% of the people choose the political parties. పర్సన్ని చూడడు అండ్ దేర్ బ్యాక్గ్రౌండ్ చూడరు. ఓన్లీ క్యాస్ట్ అండ్ పొలిటికల్ పార్టీస్ లైక్ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుంది ఈ ఎలక్షన్స్ టైంలో. నేను చెప్పాల్సింది లైక్ పర్సన్ని చూసి అండ్ వాళ్ళకి ఇప్పుడు లైక్ మనకి ఎగ్జామ్స్ జరిగినప్పుడు లైక్ ఈ పర్టికులర్ దానిలో మనకి మార్క్స్ వస్తాయి కదా. సో మీరు ఒక చార్ట్ తయారు చేసుకొని వాళ్ళకి ఎన్ని పాయింట్స్ ఇస్తారో దాన్ని బట్టి ఓట్ వేయండి. లైక్ లైక్ No bro. China is single party political system bro. There is only one party in China. If there is one party in China, voting right will be less valuable. అంటే ఇప్పుడు ఒక పార్టీ ఉందనుకో, ఇప్పుడు ఓట్ వేసి ఏం లాభం, వేయకపోతే ఏం లాభం? అంటే వాడు వేస్తే అదే పార్టీకి వేయాలి, లేకపోతే వేయకుండా ఉండాలి, అంతే కదా? కరెక్టే. మనం ఓటేస్తాం, ఒక మనిషిని చూసి ఓటేస్తున్నామా, పార్టీని చూసి ఓటేస్తున్నామా, ఫ్రీబీస్ చూసి ఓటేస్తున్నామా, లేకపోతే అసలు ఎందుకని ఓట్ వేయడానికి ఏ క్రైటీరియా, ఆన్ వాట్ బేసిస్ వీఆర్ ఓటింగ్? సో వన్ క్రైటీరియా బ్రో. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 2 times మా డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ 1 time నా బ్లడ్ టెస్ట్కి బ్లడ్ తీసుకున్నారు. అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ లేడు. బ్లడ్ తీసుకున్న తర్వాత సెకండ్ టైం ఇంకోసారి వెళ్ళాను ఈఎన్టీ ప్రాబ్లంకి. అక్కడ ఐ డాక్టర్ లేడు. సో 2 times నేను అబ్జర్వ్ చేసిన థింగ్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు అకౌంటబుల్గా లేరు, రెస్పాన్సిబిలిటీగా లేరు. ఇంకొకటి, సేమ్ ఐ డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న అతను ఒక ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని సేమ్ డిస్ట్రిక్ట్లో ప్రాక్టీసింగ్ చేస్తున్నాడు. ఇది జనరల్గా అంటే ఒక బ్యూరోక్రాట్గా తప్పు ఆ డాక్టర్ది. అతను ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నాడు? ఎందుకంటే ఆ కాన్స్టిట్యుయెన్సీ, ఆ డిస్టిక్లో ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ హాస్పిటల్ మీద సర్వీస్ అంటే వాళ్ళ కంట్రోల్ లేదు. ఎందుకంటే అంతే కదా బ్రో. ఎందుకు అంటే అక్కడ లెజిస్లేచర్ ఎవరు? ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ హాస్పిటల్లో ఉన్న థింగ్స్ని కరెక్ట్ చూసుకోలేదు. ఎందుకంటే మన ఓటర్స్ అందరూ ఓట్స్ వేసేటప్పుడు డబ్బులు తీసుకున్నారు. సో ఆ డబ్బులు రికవర్ చేయడానికి కంపల్సరీ హాస్పిటల్ నుంచి ఎంతో కొంత అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఖచ్చితంగా డబ్బులు తీసుకుని ఉంటారు. సో నా క్రైటీరియా ఏంటంటే, డబ్బులు ఇవ్వని ఎమ్మెల్యేస్ ఎవరైనా ఉంటారో వాళ్ళకు ఓట్ వేయడం నా క్రైటీరియా. ఎందుకంటే డబ్బులు ఇస్తే ఇట్లనే హాస్పిటల్లో కరెక్ట్ సర్వీసెస్ ఉండవు. అందుకోసమే స్పెసిఫిక్ క్రైటీరియా డబ్బులు ఇవ్వని పొలిటికల్ క్యాండిడేట్స్కి నేను ఓట్ వేయాలనుకుంటున్నా. ఇది సో జనరల్గా ఏంటంటే డెవలప్మెంట్ ఒకటి ప్లస్ చేంజ్ ఒకటి, ఈ 2 points చూసి ఓట్ మ్యాండేటరీగా వేయాలి. సో నేనే క్రైటీరియా చూసుకొని ఓటేస్తా అంటే ఫస్ట్ టైం ఓటేస్తున్నా కాబట్టి, సో నీకు ఇది చేస్తాను, నీకు అది చేస్తాను అని చెప్పే వాళ్ళకంటే నీ సిటీకి ఇది చేస్తాను, లేకపోతే నువ్వు ఉన్న ఊరికి ఇచ్చేస్తాను అనే వాళ్ళని చూసుకోవడం బెటర్. అలాంటి వాళ్ళకి చూసి ఓటేస్తే బెటర్. ఎందుకంటే మంచి సిటీలో నేను ఉంటున్నాను, నాకు అన్నీ అవైలబుల్గా ఉంటున్నాయి, నాకు మంచి ఎడ్యుకేషనల్ అవైలబుల్గా ఉంటుంది, మంచి హాస్పిటలైజేషన్ అవైలబుల్గా ఉంటుంది. అట్లా క్రియేట్ చేసి ఒక లీడర్ వస్తే వాళ్ళని చూస్ చేసుకోవడం బెటర్. ఐ డోంట్ వాంట్ టు ఓట్ ఫర్ ఎ పర్సన్ హూ క్రియేట్ సో కాల్డ్ జార్గన్స్ అండ్ స్లోగన్స్. ఎమోషనల్లీ ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్కి నాకు ఓటేయాలని లేదు, ఏం కూడా. ఎందుకంటే నువ్వు నాకు ఓటేస్తే నువ్వు ఉన్న ఊరికి జరిగిద్ది, నీ సిటీ ఇలా డెవలప్ అవుతుంది, నీకు ఉపయోగపడిద్ది అని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్
ఇంటికి ఇప్పుడు చాలామందికి అలా ఇవ్వడం తప్పని నేను చెప్పను. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గవర్నమెంట్లు పలానా ఇంటికి ఇంత అని ఎడ్యుకేషన్కి కొన్ని డబ్బులు వేస్తున్నాయి. ఎంతవరకు ఆ డబ్బులు కేవలం ఎడ్యుకేషన్కి మాత్రమే వాళ్ళు వాడుతున్నారు. సో ఫ్రీగా ఇస్తున్నాను అంటే నువ్వు లిటరల్ ఫ్రీగా ఇవ్వటం. నువ్వు ఆధార్ కార్డు తీసుకొని స్కూల్కి వెళ్తే నీకు అడ్మిషన్ ఇవ్వాలి, ₹1 కూడా కట్టకుండా. అది నువ్వు ఫ్రీగా, అది అలా చేసే వాళ్ళకి వేయడం బెటర్. కానీ నీకు ఇంటికి ఇంత డబ్బులు వేస్తాను నువ్వు వెళ్ళి చదువుకో అంటే ఆ 10,000 చదువుకే ఉపయోగపడతాయో లేదా అని గ్యారంటీ ఏంటి? అట్లాంటి ఆపర్చునిటీని, అట్లాంటి సిటీని క్రియేట్ చేసే వాళ్ళకి వాళ్ళు ఇప్పటివరకు ఉన్నారో అని నేను అనుకుంటున్నాను. సో అలాంటి లీడర్ని చూసుకుంటే బెటర్. అంటే దాంట్లో ఫ్రీబీస్ ఇవి అన్నారు కదా, పర్సన్కి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే సొసైటీలో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆ స్కూల్ విషయంలో చెప్పింది, స్కూల్ ఫీజులు లేదా ఏదో స్కీమ్లు పైసలు వేస్తారు అన్నమాట. ఆ పైసలు వేస్తారు ఏంటంటే దానివల్ల ఆ ఫ్యామిలీ ఏదైతే స్కూల్ పిల్లల మీద పెట్టేది బ్యాకప్ చేసుకొని తర్వాతకి ఇప్పుడు ఏంటంటే స్కూల్స్లో అన్నీ ఇస్తున్నారు. ఏది గవర్నమెంట్ స్కూల్స్లో బ్యాగ్స్, షూస్ అవన్నీ ఇస్తున్నారు. అయితే సామాన్య మధ్యతరగతి పేరెంట్స్ వాళ్ళ జీవితాలు మొత్తం పిల్లల స్కూల్ ఫీజులకి, బ్యాగ్లకి ఇన్ని సంవత్సరాలు పెట్టేసారు అనమాట. వాళ్ళకి ఇంకా దాచుకోవడానికి ఏమి ఉండకపోయేది. వాళ్ళ సగం జీతం తినడానికి, సగం జీతం మొత్తం పిల్లల స్కూల్ చదువులకి. సో ఈ ఫ్రీబీస్ ఏవైతే ఉన్నాయో స్కూల్ పిల్లల విషయంలో మాత్రం వాళ్ళకి ఇవ్వడం వల్ల పేరెంట్స్ ఆ మిగిలిన పైసల్ని దాచుకొని వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారనమాట. అంటే దాన్ని ఏమంటారు, సేవింగ్స్ లాగా పెట్టుకొని తర్వాతకి అవి మిగులుతాయి. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ, అంటే అదొకటే ఫ్యామిలీ కాదు, అట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సొసైటీలో మళ్ళీ ఆ పైసల్ని దాచుకొని వాళ్ళు ఫ్యామిలీ ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇది ఒక పాయింట్. ఒక రకంగా కాదు, ఇదే మెయిన్ రకం అన్నమాట. అది అంటే వాళ్ళు చూసే లీడర్లు ఎవరైతే ఇది ఇస్తున్నారో వాళ్ళు చాలా లాంగ్ ఆలోచించారు అనమాట. ఎందుకనంటే ఒక జనరేషన్ బాగుపడుతుందని వాళ్ళ ఒపీనియన్ అది. ఎందుకంటే ఈ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇట్లా చేస్తారు, మళ్ళీ తర్వాత మాకు వేయరేమో అని కాకుండా ఇది వేరే ఎవరంటే అమర్త్య సేన్ లాంటి వాళ్ళు చెప్పిన లాజిక్ అనమాట. ఫైనాన్షియల్గా వాళ్ళు స్ట్రెంగ్తన్ అవుతారు, వాళ్ళకి పెట్టే పైసలలో, స్కూల్ పిల్లలు పెట్టే పైసలలో అవి బ్యాకప్ చేసుకొని ఫైనాన్షియల్గా వాళ్ళు స్ట్రెంగ్తన్ అవుతారు అని చెప్పిండనమాట. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, సో ఫస్ట్ టైం ఓటర్స్ అన్నాం కాబట్టి మళ్ళీ లైక్ మోర్ దెన్ వన్స్ ఇంతకుముందు వేసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వేయబోతున్న వాళ్ళు ఏ క్రైటీరియా చూసి ఓటేస్తారు?